హాయ్ అండి, ఎంతో టేస్టీ చైనీస్ వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా నా కొడుకు ఎంత ఇష్టంగా తింటున్నాడో. అలాగే ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రిపరేషన్ విధానం: ముందుగా క్యారెట్ని నీట్గా సన్నగా తుడుముకోవాలండి. తర్వాత సన్నగా క్యాబేజ్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసి వాటర్ మొత్తం పిండేసేయాలా. పిండేసిన తర్వాత అది ఒక బౌల్లో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత దానికి కావాల్సింది కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడరు, అలాగే 2 స్పూన్ల మైదా, కొంచెం కారము, దానిలోపట కొంచెం 2 స్పూన్ల కార్న్ పౌడరు యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. తర్వాత దాంట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిశ్రమం తయారైపోతుంది. అలాగే తయారైన దాన్ని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్ లెక్క ప్రిపేర్ చేసుకోవాలి. ఉన్న మిశ్రమాన్ని మొత్తాన్ని అన్ని బాల్స్ లెక్క ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లో పెట్టేసుకోవాలండి. తర్వాత అలాగే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. అన్ని బాల్స్ అన్నీ దాని లోపల వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునే అన్నీ తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఫ్రై చేసుకునే అన్నీ తీసేసుకోవాలి. అలాగే ఉన్న మిశ్రమాన్ని మొత్తాన్ని అన్నిటిని ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దానిలోపట క్యాప్సికమ్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. నీట్గా కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత దానిలోపటే రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, టమాటా కెచప్ దానిలోపట యాడ్ చేసుకొని బాగా వాటిని పచ్చివాసన పోయేదాకా నీట్గా కలుపుకోవాలి. బాగా ఉడకనియాలండి, ఆయిల్ తేలేదాకా. దానిలోపట కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి మీకు నచ్చితే, లేకుంటే స్కిప్ చేసేయండి. ఆ ఉడికిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఆ వాటర్ మరిగే వరకు చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూన్ కార్న్ పౌడర్ యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని నీట్గా బబుల్స్ లేకుండా కలుపుకోవాలండి. మిశ్రమం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని మరుగుతున్న గ్రేవీలో యాడ్ చేసుకుంటే ఆ గ్రేవీ మొత్తం థిక్గా అయిపోతుంది. నీట్గా కలుపుకోవాలి. అది కూడా హై ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న వెజ్ బాల్స్ అన్నీ దానిలోపట యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉడకనియాలండి. నీట్గా అంతా కలుపుకున్న తర్వాత ఆ వాటర్ ఆవిరి మొత్తం వెళ్ళిపోతుంది. అది ఇంకా దానిలోపట కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసుకొని నీట్గా మంచిగా సర్వ్ చేసుకొని వేడివేడిగా వెజ్ మంచూరియా తినండి. ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. లైక్, షేర్,